హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? మనము ఈరోజు వెయిట్ లాస్ రెసిపీలో పోహా అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. అబ్బా, మాకు పోహా కూడా చేయడం రాదా, ఇది కూడా ఒక రెసిపీనా అని చెప్పేసి అనొద్దు. లేదండి, ఇది కొంచెం వెరైటీగా చేస్తున్నాను, మీకు పోహా చేయడం వచ్చు, ఓకేనా? నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే కొంచెం వెరైటీగా చేస్తున్నాను, అంటే హెల్తీగా ఉండాలి కదా, ఫైబర్ ఎక్కువ ఉండాలి కదా, అందుకే కొంచెం వెరైటీగా చేస్తున్నాను. నార్మల్గా పోపు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కళ్యామాకు, పల్లీలు వేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ తురుము అనేది వేస్తున్నాను, ఎక్కువ వేస్తున్నాను, ఒక కప్పడి వేస్తున్నాను క్యారెట్ తురుము. ఇది చూసాక మీకు ఒక డౌట్ వస్తుంది కదా, అసలు క్యారెట్ ఉప్మానా లేకపోతే దొడ్డటుకుల ఉప్మానా అని చెప్పేసి. ఇది దొడ్డటుకుల ఉప్మానే, పోహానే, ఓకేనా? కాకపోతే క్యారెట్ ఎక్కువ ఉండాలని చెప్పేసి వేస్తున్నా. మీరు కావాలంటే దీన్ని క్యారెట్ ఉప్మా అని కూడా పేరు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు క్యారెట్ ఉప్మా అనాలనుకున్నట్లయితే కామెంట్లో క్యారెట్ ఉప్మా అని చెప్పేసి పేరు పెట్టేసేయండి. ఇదేంటంటే జస్ట్ దొడ్డటుకుల ఉప్మా అనమాట, తడిపేసి పోపేసుకోవడము. కాకపోతే క్యారెట్ తురుము అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేరే కూరగాయలు కూడా వేసాను అనుకోండి, ఇది వెజిటబుల్ ఉప్మా అయిపోతుంది అనమాట, మళ్ళీ ఇంకొక పేరు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మనం క్యారెట్ ఉప్మాతోని ఆపేద్దాం, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పల్లీలు, కళ్యామాకు వేసేసి తర్వాత క్యారెట్ ఉప్మా కొంచెం గోలాక దొడ్డటుకులు ఉంటాయి కదా, అవి తడిపి పోపు అనేది వేసాను అనమాట. ఇంతే, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అవి ఉప్పు కూడా వేయాలండి, ఉప్పు పసుపు వేయాలి, మర్చిపోయారు. మళ్ళీ చప్పగా ఉంది, కలర్ లేదని చెప్పేసి అనేవారు. కొంచెం ఇక్కడ రెసిపీ కూడా చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇది ఒక మనిషికి చిన్న గ్లాసెడు నేను దొడ్డటుకులు తీసుకున్నాను, క్యారెట్ తురుము వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను. మీకు ఒక వీడియో నచ్చినట్లయితే, అంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.